వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతుంటే నేను అది చూస్తూ సహించలేను. అందుకే నేను బుల్బుల్ మొహం మీద యాసిడ్ పోయించాలనుకున్నాను. దాంతో మొహం పూర్తిగా చెడిపోయేప్పుడు అప్పుడు ప్రవీణ్ దాన్ని వదిలేస్తాడనుకున్నాను. కానీ నువ్వు అలాంటి సమయంలో వచ్చి మొత్తం మా ప్లాన్ అంతా చెడగొట్టేశావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుల్బుల్ నా విషయంలో ఎప్పటికీ అలా చేయదు. తను మరొకరిని పెళ్లి చేసుకోవడమా? ఎంగేజ్మెంట్ ఎప్పుడు? ఇవాళే. ఈ రోజా? అవును, ఇవాళే. అది లేదంటే ఆలియాకి ఏమైనా మతి చెడిపోయింది అనుకుంటున్నారా? తను ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటుంది? ప్రవీణ్ ప్రాణాలు తీసేస్తాను, చంపేస్తాను వాడిని. నా బుల్బుల్నే పెళ్లి చేసుకుంటాడా వాడు? నేను వాడిని ముక్కలు చేసి సముద్రంలో కలిపేయకపోతే నేను నా పేరే మార్చేసుకుంటాను. నువ్వు నా ప్రవీణ్ని ముక్కలుగా నరికేస్తావా? నా ప్రవీణ్ని నువ్వు గనుక తన వైపు కన్నెత్తి చూసినా సరే, కనీసం వేలెత్తి చూపించినా నీకు ఎలాంటి గతి పట్టిస్తానంటే నువ్వు జీవితంతో మర్చిపోలేవు. అసలు ఏమనుకున్నావు నువ్వు? ఇలాంటి దరిద్ర పని ఏం చేస్తానా? ఇంత చిన్న పని. ఈ పని చేయడానికి నా మనుషులు సరిపోతారు. ఆ ప్రవీణ్ గారిని ఎలా చంపేస్తానంటే ఎలా చనిపోయాడో వాడే మర్చిపోతాడు. చచ్చిపోయేది కేవలం నీ బుల్బుల్ మాత్రమే. నువ్వు ఇంతవరకు మా అన్నయ్య కోపం మాత్రమే చూసావు మిస్టర్ కార్పొరేటర్. ఇకపై నువ్వు నా కోపాన్ని చూడబోతున్నావు. అన్నయ్యకి తగిన చెల్లెలు ఇద్దరు పిరికి వాళ్ళు. మీ ఇద్దరికి మాట్లాడడం మాత్రమే తెలుసు, ఏమీ చేయలేరు. నేను మాట్లాడను, చేసి చూపిస్తాను. నువ్వు అసలేం చేయలేవు. అలాగా? అయితే నువ్వు ఇంటికెళ్ళు. నువ్వు ఇంటికి చేరుకునేసరికి నీకు వాడి ఆ ప్రవీణ్ గారి చావు కబురు అందుతుంది. లిసన్, యు డోంట్ ట్రై దిస్. ఆలియా, will you stop it? పిచ్చిగాని పట్టిందా మీ ఇద్దరికి అసలు? ఏమనుకుంటున్నారు? మీరిద్దరు చాలా స్మార్ట్ అని, డేంజరస్ అని అనుకుంటున్నారా? యు నో వాట్, మిమ్మల్ని చూస్తుంటే మీకంటే తెలివి తక్కువ వారు ఇంకెవరు ఉండరు అనిపిస్తుంది. ఏయ్ లిసన్, తెలివి తక్కువ వాళ్ళని ఎవరినంటున్నావు? నిన్నే అన్నాను. అదే పనిగా పోట్లాడుకుంటున్నారో, అసలు ఎందుకు పోట్లాడుకున్నారో ఆలోచించారా? మీ ఇద్దరికి కావాల్సింది ప్రవీణ్ బుల్బుల్ ఎంగేజ్మెంట్ జరగకపోవడమేగా. మీ ఇద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు దెబ్బలెట్ట దేనికి? ఇంకా అసలు ఏమనుకుంటున్నారు మీరు ప్రేమించిన వాళ్ళని చంపేసినంత మాత్రాన మీ ప్రేమ సఫలం అవుతుందనా? ఇది దెబ్బలాడుకోవాల్సిన టైం కాదు. మనం ఏదో విధంగా ఈ ఎంగేజ్మెంట్ ఆపేయాలి, అంతే. ఈ ఎంగేజ్మెంట్ అప్పుడు ఇక ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఒక్క నిమిషం. ఒకవేళ నా మనుషులు మీ ఇంటికెళ్ళి ఎంగేజ్మెంట్ ఆఫ్ చేస్తే అప్పుడు? హౌ స్మార్ట్ ఆఫ్ యూ. ఒక్కోసారి చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడతారు కదా మీరు మిస్టర్ కార్పొరేటర్. అది మా ఇల్లు. అదేమైనా మున్సిపల్ గార్డెన్ అనుకుంటున్నావా? నువ్వు నీ మనుషులతో వెళ్ళి అక్కడ విహరించి రావటానికి? బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు, అభి ద రాక్ స్టార్ మా అన్నయ్యని. తను ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు మొత్తం పోలీస్ బలగం మా ఇంటికి వచ్చేస్తుంది. వచ్చి నీతో వచ్చిన మనుషుల్ని కూడా కటకటాలు వెనక్కి నెట్టేస్తుంది. మనం ఏ పని చేసినా కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉండాలి. ఒకవేళ ఎంగేజ్మెంట్ జరిగిపోతే అప్పుడు నా మొహం నేను కూడా చూసుకోలేను. నేను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి, లేదా మాయమైపోవాలి. ఆలియా, నువ్వెందుకు మాయమైపోవాలి? ఐ మీన్, మాయమైపోవాల్సింది వేరే వాళ్ళు కదా అని. అంటే ఏంటంటే, అసలు ప్రవీణ్ కి బుల్బుల్ కి ఎంగేజ్మెంట్ జరగాలంటే ముందు వాళ్ళ ఇంటికి చేరుకోవాలిగా. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒక్కరు అసలు ఇంటికే చేరుకోలేదంటే అప్పుడు? నువ్వు చెప్పదలుచుకుందేంటి? నేను చెప్పేదేంటంటే, ఒకవేళ బుల్బుల్ కిడ్నాప్ అయినట్టయితే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.